సూర్యాపేటలో కృష్ణ హత్య కలకలం రేపుతుంది. మొత్తం ఆసుపత్రి వద్ద కూడా బంధువులు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విధంగా దారుణంగా హత్యకు గురి కావడం అనేది సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. పోలీసులు ఇప్పటికే రాత్రి నుంచి కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. మనతో మాట్లాడడానికి సూర్యాపేట డిఎస్పీ ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద చూసినట్లయితే ఆ అమ్మాయి కూడా కొద్దిసేపు క్రితమే మాట్లాడడం జరిగింది. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఈ విధంగా జరిగింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? డిసీజ్ ఒక 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. నిన్నటి రోజు ఒక కాల్ వస్తే బైర్ మహేష్ అనే పర్సన్ కాల్ చేస్తే అతనితో వెళ్ళాడు. మార్నింగ్ డెడ్ బాడీ దొరికింది. దాని ప్రకారం వాళ్ళ బ్రదర్ బైర్ మహేష్ మర్డర్ చేశారని ఒక సస్పెక్ట్ చేస్తుంది. దాని మీద కూడా వాళ్ళు కంప్లైంట్ కూడా అదే ఇచ్చిండ్రు. దాని మీదనే దర్యాప్తు చేస్తున్నాం. గతంలో వీళ్ళకు బెదిరింపు కాల్స్ కానీ ఈ విధంగా వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు, అలాంటివి ఏం లేదు. అలాంటి బెదిరింపు కాల్స్ అయితే ఏం రాలేదు ఇంతవరకు వాళ్ళకు. ఎవరన్నా అమ్మాయి చెప్తున్నటువంటి ప్రకారం చాలా క్లియర్గా మా పేరెంట్స్ పై, మా బ్రదర్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. వాళ్ళ బ్రదర్ నవీన్, ఒక బైర్ మహేష్ అని పర్సన్స్ ఉన్నారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. మహేష్ అనే వ్యక్తి ఎవరండి? ఫోన్ కాల్ చేస్తేనే మహేష్ ఫోన్ చేస్తేనే బయటికి వెళ్ళారని చెప్తున్నారు. ఇలా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ బైర్ మహేష్, ఆ కోణంలో చేస్తున్నాం. ఇది ఎప్పుడు తెలిసింది ఈ ఘటన? ఎందుకంటే వీళ్ళు సాయంత్రం 5 గంటలకి సిచ్యువేషన్ జరిగింది. రాత్రి 3 గంటల వరకు కూడా ఎదురు చూడడం జరిగిందని చెప్తున్నారు. ఎప్పుడు ట్రేస్ చేయడం జరిగింది? మనకు మార్నింగ్ డెడ్ బాడీ కనిపించినాక మనకు తెలిసింది. చాలాసేపు ఎవరైనా తెలియలేదు. వాళ్ళ ఫాదర్ వచ్చి గుర్తుపట్టినాక కానీ మనకు తెలిసింది. అదేవిధంగా ఎవరైతే హంతకుడు ఉండో కృష్ణపై కూడా గతంలో పాత కేసులు ఉన్నాయి. ఈ పాత కేసులో కూడా ఈ కక్ష పాత గొడవలతో కూడా హత్య చేసిండ్రని కూడా మరొకరు చెప్తున్నటువంటి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. మన పాత కక్షల పరువు హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. అదే ఒక సస్పెన్స్గా మారింది. ఇది పరువు హత్యన, పాత కక్షల కారణంతో అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే కానీ ఒక కంప్లీట్ చెప్పగలుగుతాం. ఇప్పటికైతే మనం ఈ పాత కక్షల పరువు హత్యనని చెప్పలేము. అంటే గతంలో ఇతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయండి లేదండి, డిసీజన్ మీద లేదు. 2 కేసులు ఉన్నాయి డిసీజన్ మీద, కానీ రౌడీ షీట్ లాంటిది ఏం లేదు. బైర్ మహేష్ అన్న అతని మీద మాత్రం రౌడీ షీట్ ఉంది. బైర్ మహేష్ ఫోన్ చేసిన అతని మీద రౌడీ షీట్ ఉంది. మీరు ఫిర్యాదు చేయడం జరిగిందా? మీకు వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేసిండు. దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాం. SC ST అబ్బాయి డిసీజ్డ్ SC కాబట్టి SC ST ప్లస్ మర్డర్ కేసు. నెక్స్ట్ ఏంటి? ఒక గ్రామంలో కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే అంతా కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే అదుపులోనే ఉంది. అక్యూడ్ కోసం 4 బృందాలు ఏర్పాటు చేసినాం. సాయంత్రం లేకపోతే మార్నింగ్ కల్లా పట్టుకుంటాం. మిగతా ఏదంటే మేము చెప్తాం. అంటే అదుపులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఆల్రెడీ? లేదు, ఇంకా అదుపులోకి రాలేదు. 4 బృందాలు అయితే వెళ్ళినాయి, అదుపులోకి రాలేదు. గతంలో ఎందుకంటే మనం మిర్యాలగూడలో కూడా చూడడం జరిగింది. అమృత ప్రణయ్ కేసుకు సూర్యాపేట కేసు కూడా సేమ్ సిమిలర్గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. హయ్యర్ కదా ప్రణయ్కి, దానికి దీనికి. ఇది వాళ్ళ బ్రదరే చేసిండని అమ్మాయి చెప్తుంది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తుంది. అమ్మాయి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు లేదు, అమ్మాయి ఫిర్యాదు తీసుకోవాలి. ఫాదర్ డిసీజ్ వాళ్ళ ఫాదర్ డేవిడ్ కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద ఎఫ్ఐఆర్ చేసింది. రైట్, చూడొచ్చు. పోలీసులు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది పరువు హత్య లేకపోతే పాత కక్షల కారణమై ఉంటాయని. కానీ 2 కోణంలో కూడా విచారణ జరుపుతున్నాం. గతంలో ఇతనిపై కూడా కేసులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే బైరు మహేష్ ఉన్నారో, కాల్ చేసినటువంటి వ్యక్తి బైరు మహేష్ పై కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనిపై కూడా, కృష్ణపై కూడా కేసులు ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఎవరైతే భార్గవి ఉందో, భార్గవి కూడా చాలా క్లియర్గా అనుమానం వ్యక్తం చేస్తుంది. తన కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తుంది. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక పులి స్టాప్ అయితే పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే దీన్ని పరువు హత్యగానే, ఎందుకంటే అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం పరువు హత్యగానే భావిస్తున్నారు. గ్రామంలో కూడా ఎలాంటి టెన్షన్ వాతావరణం నెలకొండా, ఉద్రిక్తత వాతావరణం తలెత్తకుండా కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్చిలోనే కృష్ణ మృతదేహం ఉంది. మొత్తం బంధువులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేటలో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. డిఎస్పీ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. బైరు మహేష్ ఫోన్ చేసినటువంటి వ్యక్తినే బయటికి వెళ్ళడం జరిగింది. బైరు మహేష్ పై గతంలో కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఫిర్యాదు కూడా భార్గవి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు కూడా విచారణ కొనసాగిస్తామని కూడా డిఎస్పీ చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.